అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె కృపావతి. నేను ఆచార్య ఇందిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను ముఖ్యంగా ఈరోజు హైడ్రోపోనిక్స్లో నీటిని అందించడం ద్వారా రకరకాల పద్ధతులుగా విభజించబడ్డాయి. దానిలో ఉన్న ముఖ్యమైన పద్ధతులని నేను ఈరోజు వివరిస్తాను. హైడ్రోపోనిక్స్ పద్ధతి మనకు ప్రాచీన నాగరికత నుండి ఉన్నది. ఇది ముఖ్యంగా మనం తీసుకుంటే బబులోన్లోని హనీ గార్డెన్స్, అలాగే ఇజ్రాయెల్లో పద్ధతులు ఉన్నాయి. ఇది ఒక ఆధునిక అర్థం తీసుకుంటే కనుక మనకి 20వ శతాబ్దంలో నుండి ఇది ప్రారంభమైంది. 1930లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని డాక్టర్ విలియం ఎఫ్ డెరిక్ వంటి శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని అభివృద్ధి చేసి మరియు ప్రాచుర్యంలోకి కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ పద్ధతి మట్టి లేకుండా కేవలం నీటిలో పోషకాలలో నుండి పెరిగే వరకు వచ్చిన తర్వాత ఈ పద్ధతి వాణిజ్య పరంగా మనకి చాలా ప్రాచుర్యం. ఈ విధానం ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో శాశ్వత మరియు సమర్థవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా జలవనరులు లోటు ఉన్న దగ్గర, అలాగే వర్షపాతం తక్కువ ఉన్న ప్రదేశాల్లో, అలాగే నగర వ్యవసాయంలో ఈ పద్ధతి మనకి చాలా ముఖ్యమైన కీలక పోషకాన్ని అందించబోతుంది. ఈ పద్ధతిలో హైడ్రోపోనిక్స్ లో అంటే నీటిని ఉపయోగించే విధానాలను బట్టి హైడ్రోపోనిక్స్ ని మనం చాలా రకాలుగా విభజించబడింది. ఇందులో మెయిన్ గా ఉండే పద్ధతులను నేను ఈరోజు మీకు వివరిస్తాను. మొదటగా మనకి న్యూట్రియన్ ఫిలిం టెక్నిక్ అంటారు. న్యూట్రియన్ ఫిలిం టెక్నిక్ అంటే ఈ వ్యవస్థలో పోషక ద్రావణం పల్చని పొరలలో మొక్కల వేర్లపై ప్రవహిస్తూ ఉంటుంది. ఇది నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి మొక్కలకి నీటితో పాటు పోషకాలు, అలాగే ఆక్సిజన్ మొత్తము అందించబడతాయి. న్యూట్రియన్ ఫిలిం పద్ధతి అత్యంత ప్రజాదరణ పొందిన హైడ్రోపోనిక్ వ్యవస్థ, అంటే సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ పద్ధతిలో మొక్కలను ఉంచే ఛానల్ ద్వారా పోషక ద్రావణం నిరంతరంగా ప్రవహించబడుతూ ఉంటుంది. పోషక పరిష్కారాలు లేదంటే ఛానల్స్ అంటాం మనము. ఇది చివరికి చేరుకొని మనకి కింద రిజర్వాయర్లో పడుతుంటాయి. ఈ నీటిని మళ్ళీ తిరిగి మొక్కకి పంపించడం వలన 24 గంటలు మనకి మొక్కకి నీరు, పోషకాలు, అలాగే ఆక్సిజన్ అందుబాటులో ఉంటుంది. రెండో పద్ధతి డీప్ వాటర్ కల్చర్ అంటాము. ఈ వ్యవస్థ హైడ్రోపోనిక్స్లో మరొక విజయవంతమైన పద్ధతి. ఇక్కడ మొక్కల వేర్లు మూలాలు నేరుగా పోషకాలు మరియు ఆక్సిజన్ అధికంగా ఉండే నీటిలో మునిగి ఉంటాయి. ఈ పద్ధతిలో గాలి పంపు లేదా ఎయిర్ స్టాన్ ద్వారా వేర్లకు ఆక్సిజన్ సరఫరా చేయబడుతూ ఉంటుంది. దీని ద్వారా వేగవంతమైన పెరుగుదల మరియు ఆరోగ్యకరమైన మొక్కలకు మద్దతు ఇచ్చే వాతావరణము సృష్టించబడుతుంది. ఈ పద్ధతిలో మనము టమాటాలు, అలాగే రకరకాలైన వెజిటేబుల్స్ అన్నీను మనకి ఈ పద్ధతిలో మనము పెంచుకోవచ్చు. అలాగే ఆ లీఫీ వెజిటేబుల్స్, మూలికలు, హెర్బ్స్ వీటన్నిటిని కూడా మనం ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు. మూడో పద్ధతికి ఇక ఎబ్ అండ్ ఫ్లో, దీన్ని ఫ్లడ్ అండ్ డ్రైన్ అని కూడా అంటారు. ఈ సిస్టమ్ హైడ్రోపోనిక్స్లో మొక్కల వేర్లు అలాగే ట్రేల్లో ఉన్న మొక్కల్ని నేరుగా మనము ఒక నిర్దిష్ట పోషకాలు అధికంగా ఉండే నీటిని నింపిన రిజర్వాయర్లో పెడతాము. ఈ పోషకాలు మరియు ఆక్సిజన్ నేరుగా మొక్కకు అందజేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకు బలమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు మనకి ఇక్కడ వేరుకుళ్ళు తెగులును కూడా రాకుండా చేస్తుంది. ఈ ఎబ్ అండ్ ఫ్లో సిస్టంలో మనము ప్రతి గంటకి ఒకసారి లేదంటే మొక్క పెరిగే విధానాన్ని బట్టి లేదంటే మొక్కని బట్టి నీరు వదిలి మళ్ళీ దానిని మళ్ళీ మనం డ్రైన్ చేసేస్తూ ఉంటాము. మళ్ళీ డ్రైన్ అయిన నీటిని మనం రిజర్వాయర్లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము తిరిగి అదే నీటిని పంపిస్తూ ఉంటాము. దీనివల్ల మనకి ఆక్సిజన్ కొరత ఉండదు, వేరుకుళ్ళు తెగులు ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటాయి. ఈ పద్ధతిలో జనరల్గా మనం మూలికలు, అలాగే ఆకుకూరలతో పాటు ఇందులో పెద్ద కూరగాయలు మొక్కలకు కూడా చాలా అనుకూలమైన పద్ధతి.